నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ వీడియోలో మనం రష్మిక మందానా గారు నటించిన ద గర్ల్ ఫ్రెండ్, ఇది మన గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు నిర్మించారు. రాహుల్ రవీంద్ర అందాల రాక్షస్ సినిమాతో హీరోగా పరిచయం, చాలా సినిమాల్లో కూడా చేసి ఇంతకుముందు నాగార్జున గారితో మన్మధుడు 2 అనే సినిమా తీశాడు కదా, ఆయన డైరెక్టర్ అనమాట. ఆయన ఒక ప్రత్యేక పాత్ర కూడా ఇందులో పోషించారు. సో ఈ సినిమా గురించి మనం మన స్టైల్లో వీలైనంత వివరంగా, కుదిరినంత క్లుప్తంగా మాట్లాడుకుందాం. అండ్ రివ్యూతో పాటు కొంచెం రోస్టింగ్ కూడా ఉంది. దాని గురించి మాట్లాడుకునే ముందు దయచేసి మీరు ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లాస్ట్లో ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇదన్నమాట విషయం. సో ముందుగా అండ్ రోస్టింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఏం లేదండి. ఒకవేళ మీరు ఈ సినిమా చూడకపోతే రివ్యూ చూసి రోస్టింగ్ చూడకండి. ఎందుకంటే రోస్టింగ్లో స్పాయిలర్స్, అంటే సినిమా గురించి సంబంధించిన వివరాలు కూడా మాట్లాడతాను. కాబట్టి ముందుగానే చెప్తున్నా, దయచేసి రివ్యూ చూసి ఆపేయండి. రోస్టింగ్ అక్కడ నేను సపరేట్గా రోస్టింగ్ గురించి మాట్లాడేటప్పుడు సపరేట్గా చెప్తాను. సినిమా చూసి వచ్చిన తర్వాత రోస్టింగ్ చూడండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా నాతో ఏకీభవిస్తారని అనుకుంటున్నా. సో ఆలస్యం చేయకుండా మన స్టైల్లో రివ్యూ మొదలు పెడేద్దామా? సో మన స్టైల్లో ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా, వీలైనంత వివరంగా, కుదిరినంత క్లుప్తంగా ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడేసుకుందాం. సో ముందుగా కథాబీజం గురించి మాట్లాడుకోవాలంటే, ఈ సినిమాలో ధైర్యం లేని అమ్మాయికి, దూసుకుపోయే అబ్బాయికి మధ్య పుట్టకుండా పుట్టిన ప్రేమే ఈ సినిమా యొక్క కథాబీజం. కథ గురించి మాట్లాడుకోవాలంటే, కొత్తగా రెక్కలొచ్చిన అమ్మాయి, అలాగే బ్రేకులు లేని అబ్బాయి, వీళ్ళిద్దరూ ఒకే కాలేజీలో పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయడానికి జాయిన్ అవుతారు. అక్కడ అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు. ముందుగా అబ్బాయి ఒప్పుతాడు. పాపం ఆ అబ్బాయి మీద జాలితో ఆ అమ్మాయి ప్రేమిద్దాం అనుకుని, తర్వాత కామించుకుని, తర్వాత మళ్ళీ ప్రేమ లేదని తెలుసుకుని, ఆ అబ్బాయి ఆల్రెడీ ప్రేమలో ఆమె బందీ అయిపోతుంది అని గ్రహించుకుని, సో ఫైనల్గా ఆ బందికానా నుంచి ఎలా బయటికి రావాలి అని ఆలోచిస్తూ ఎలా బందికానా నుంచి బయటకు వచ్చిందా లేదా, ఆ అబ్బాయి వదిలేడా లేదా, ఇంతకు ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు తప్పు, ఎవరు రైట్, ఇవన్నీ కూడా మనం వెండి తెర మీద చూడాల్సిందే. సో ఇది ఈ సినిమా యొక్క కథ. ఇక కథనం గురించి చెప్పాలంటే, పీజీ హాస్టల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్లో వెల్కమ్ పార్టీ దగ్గర నుంచి ఫేర్వెల్ పార్టీ వరకు ఈ 2 సంవత్సరాలలో వీళ్ళ మధ్య ఇందాక చెప్పిన ప్రేమ కథ ఫ్రేమ్ టు ఫ్రేమ్, సీన్ టు సీన్ చాలా అందంగా, అద్భుతంగా, ఒక రకంగా చెప్పాలంటే ఒక భావభరితమైన కవితని అందమైన పదాలతో చెప్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అంతే అద్భుతంగా మన దర్శకుడు ఈ కథనాన్ని రూపొందించాడు. మనల్ని అత్యుత్తం ఆహ్లాదపరుస్తాడు, ఆలోచింపజేస్తాడు. కానీ ఆలోచన రైట్ ఆర్ రాంగ్ అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో కథనం అయితే సూపర్, మనల్ని కట్టిపడేసేలాగే ఉంది. నేను కథనానికి మంచి కథనంతో మనల్ని కట్టిపడేస్తాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక అభినయాల గురించి మాట్లాడుకోవాలి అంటే, రష్మిక మందానా సారీ అండి, నాకు పేర్లు కొంచెం కొన్ని పదాలు తిరగవు. బట్ రష్మిక గారు ఇండియాలోనే టాప్ మోస్ట్ సక్సెస్ ఇస్తున్న హీరోయిన్. ఈ ఇయర్లోనే చావా, కుబేర, మొన్న థామా, మధ్యలో సికందర్ అనే ఒక దిష్టి గుమ్మడికాయ సినిమా కూడా తీశారు. అవన్నీ పక్కన పెడితే ఈవిడ ఒక కన్నడ అమ్మాయి అయినా కూడా, ప్రస్తుతం అయితే ఏ తెలుగు వాళ్ళని అడిగినా ఈవిడ తెలుగు అమ్మాయి అనుకుంటారు. ఈవిడ డబ్బింగ్ చెప్తుంది, ప్రతిదీ 100% ఈవిడ ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్లో 100% ఇస్తుంది. అలాగే ఇక్కడ భూమి అనే క్యారెక్టర్లో ఈవిడ 200% కాదు 2000% ఇచ్చింది అనొచ్చు చెప్పచ్చు. ఎందుకంటే మనకు అక్కడ ఆ భూమి, రష్మిక మందాన అయితే ఎక్కడా కనిపించదు. భూమి అనే ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. ఆ అమ్మాయి భావోద్వేగాలు కానీ, అమ్మాయి అమాయకత్వం కానీ మనకి కళ్ళకు కట్టినట్టు తన ఎక్స్ప్రెషన్స్తో కానీ, తన యాక్టింగ్తో కానీ, తన వే ఆఫ్ ఏమంటారు, తన డబ్బింగ్లో కానీ, ప్రతిదీ వే ఆఫ్ డైలాగులు చెప్పడంలో కానీ ప్రతిదీ పర్ఫెక్ట్గానే చూపించింది. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి రష్మికకి. అండ్ సూపర్, మనకి దొరికిన వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెస్ ఈవిడ. నెక్స్ట్
ఈయన పేరు సారీ మర్చిపోయాను, ఈయన పేరు ఏంటి, దీక్షిత్ శెట్టి హీరో కింద చేశారు. మన నాని గారి దసరా సినిమాలో సెకండ్ హీరో కింద చేశారు కదా, ఆయన ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ కింద చేశారు. ఈయన రష్మిక గారు 2000% ఇస్తే ఈయన 10,000% ఇచ్చాడు చెప్పండి. ఈయన చూస్తున్నప్పుడు ఈ ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన మాట వినాలి, మనమే తోపు, మనం అనుకున్నట్టు అన్నీ జరగాలి, ఎదుటోడి జీవితం కూడా మనకు నచ్చినట్టే ఉండాలి అనుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తి. పురుష అహంకారం అటువంటివి ఏమీ కాదు. బట్ ఈయన అంటే పురుషుల్లో కూడా మంచి చెడ్డ అహంకారం అవన్నీ రోస్టింగ్లో మాట్లాడుకుందాం, పక్కన పెడితే ఈ క్యారెక్టర్కి ప్రాణం పోసాడు ఇతను అని చెప్పాలి. జీవించాడు లిటరల్గా ఈయన కూడా ఈ క్యారెక్టర్లో. అதாவது రావు రమేష్ గారు కానీ, ఒకే సీన్లో చేసిన రోహిణి గారు కానీ, స్పెషల్ అపీరియన్స్ చిన్న క్యారెక్టర్ అయినా కూడా కొంచెం వాల్యుబుల్ క్యారెక్టర్ చేసిన అను ఇమాన్యుయల్ గారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్లో జీవించారు. సూపర్బ్ అని చెప్పాలి. వీళ్ళ నుంచి ఆ పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అభినయాలకైతే ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ హీరోయిన్లకి, రావు రమేష్ గారికి అందరి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే, అందులో ఎలాంటి డౌటు లేదు. ఇప్పుడు సాంకేతిక విలువల గురించి వద్దాం. సాంకేతిక విలువల గురించి మాట్లాడిన ముందుగా దర్శకుడు గురించి మాట్లాడుకోవాలి. ఈ దర్శకుడు ఈ సినిమాకి రాహుల్ రవీంద్ర గారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, ఈయనకి బాధ్యతకి భర్తకి మధ్య తేడా అర్థం కాలేదా, తెలియలేదా అని అనిపించింది. తర్వాత ఇంకోటి కూడా అనిపించింది, యద్భావం తద్భావతి, అంటే మనం ఏదైతే గట్టిగా నమ్ముతాం అదే మనం చూపించగలం అన్నట్టు. ఈయన ఆలోచన విధానం అలా ఉంది కాబట్టి అదే చూపించగలిగాడు. బట్ సినిమాని అయితే చాలా చక్కగా నీట్గా అందంగానే ప్రజెంట్ చేశాడు, ఎక్కడ ఎలాంటి అసభ్యాలు లేకుండా. ఈయన మిగతా ఎక్స్పర్ట్స్లో సంగీతం సూపర్బ్ ఉంది, డిఓపి ఎక్సలెంట్ అనిపించింది, ప్రొడక్షన్ వాల్యూస్ కళ్ళకు కట్టినట్టుగా అనిపించాయి. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో అన్నిట్లో కూడా ఈ సినిమా బడ్జెట్లో ఈయన చూపించిన ఒకే కాలేజ్లో ఒకే సెట్లో మొత్తం అంతా స్క్రీన్ నడిపించిన విధానం నెక్స్ట్ లెవెల్. సాంకేతిక విలువలు కూడా సూపర్. సో ఓవరాల్గా ఈ సినిమాకు ఒక రేటింగ్ అంటూ ఇవ్వాలి అనుకుంటే కనుక నేను 3.5 ఇస్తాను. కథ పరంగా కాదు, కథనం పరంగా, టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా, అభినయాల పరంగా వీటన్నిటిని చూసుకుని నేను ఈ సినిమా అంటే కథ కూడా ఓకే, బట్ ఆయన భావం నాకు నచ్చలేదు, దాని గురించి మాట్లాడతాను చెప్పి వీటన్నిటిని పోల్చుకుని 3.5 ఇస్తాను. సినిమా ఎలాంటి అశ్లీలత కానీ అసభ్యం కానీ లేదు, చెప్పాల్సిన పాయింట్ని షూట్గా స్ట్రైట్గానే చెప్పాడు. అండ్ మనం ఫ్యామిలీతో, భార్యతో, పిల్లలతో, తల్లిదండ్రులతో అందరితో చక్కగా కలిసి కూర్చుని చూడవలసిన సినిమా. కాకపోతే సినిమాగా ఎంజాయ్ చేయండి. అంటే కాయిన్కి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి కదా, ఈ సినిమాలో చెప్పేటప్పుడు బొమ్మ సైడే చూపిస్తుంటారు కానీ దానికి బొరుసు సైడ్ కూడా ఉంటుంది. ఈయన బొమ్మ చూపించాడు, నేను బొరుసు చూపిస్తాను రోస్టింగ్లో. సో ఇది అనమాట నా రివ్యూ. సో ఇక్కడితో నా రివ్యూ ముగుస్తున్నా. సో ప్లీజ్ ఎవరైనా సినిమా చూడకపోతే ఇంతటితో ఆపేసి వెళ్ళి సినిమా చూసి వచ్చి నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయండి. ఇందాక కూడా చెప్పాను కదా, ఎందుకంటే స్పాయిలర్ అలర్ట్. సినిమా స్టోరీ గురించి కానీ వివరాల గురించి కానీ కొంచెం డీటెయిల్గానే మాట్లాడితే నేను చేసిన తప్పులు ఏంటో అనేది ఎండ కట్టడం అనే పని నేను నిర్భయంగా చేయాలని అనుకుంటున్నా. ఇక సినిమా ప్లాట్ విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచి తల్లి లేక తండ్రి పెంచాడు. అండ్ తండ్రి క్యారెక్టర్ చూపించడానికి కొంచెం సైకో అంటే ఒక సీన్ ఉంటుంది అనమాట. వాళ్ళ మేనత్త ఇంటికి ఒక వీకెండ్ వెళ్ళి వచ్చాక ఈ అమ్మాయి నేను అత్త దగ్గరే ఉండిపోతాను, వెళ్ళిపోతాను అంటే, తండ్రి రాత్రి భోజనం వంట వండకుండా కూర్చుంటానా, నాకు ఆకలి వేస్తుందంటే, నేను నీకు ఎక్కర్లేదు కదా, వెళ్ళి ఆకలితో పడుకో అంటాడు. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. మేబీ అలాంటి తండ్రులు ఉంటారా లేదా అంటే రాహుల్ రవీంద్ర గారి మైండ్లో మాత్రం అలాంటి తండ్రి పుట్టాడు ఏమో. జనాలు చాలామంది ఉంటారు, ఉండొచ్చు ఇది క్యారెక్టర్, బట్ అది లిమిటెడ్ వర్గానికి మాత్రమే చెందిన. బట్ అలాంటి తండ్రి పెంచిన కూతురు ఒక వాక్యూమ్ ఏర్పడింది ఆ అమ్మాయి లైఫ్లో. ఆ వాక్యూమ్ ఎందుకు ఏర్పడింది? తండ్రి ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల ఏర్పడింది, ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ మనం తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల విషయంలో మనం చేసే తప్పు ఏంటయ్యా అంటే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసిన వాళ్ళు, నేను చూసిన తల్లిదండ్రులు ఎవరు అలా ఉండరు. కానీ పిల్లలకి ఎప్పుడు కూడా మనం మంచి చెడు రెండూ చెప్పాలి. అండ్ వాళ్ళు ఓటమిని గెలుపుని ఈక్వల్గా తీసుకునేలాగా వాళ్ళు ఎలా తీసుకుంటారో అనేది మనకు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది, కరెక్టే. కానీ మనం బేసిక్స్, మనం ఫౌండేషన్ కరెక్ట్గా ఇవ్వాలి కదా వాళ్ళకి.
వాళ్ళు చేసేది ప్రతిదీ కరెక్ట్ అని చెప్పకూడదు, వాళ్ళు ప్రతిసారి వాళ్ళు చేసిన ప్రతిదీ తప్పు అని చెప్పకూడదు. తప్పని చెప్పాలి, కరెక్ట్ అని చెప్పాలి, పెద్దల్ని గౌరవించమని చెప్పాలి, మోరల్స్కి, వాల్యూస్కి, ఎథిక్స్కి విలువ ఇవ్వాలి అని మనమే చెప్పాలి. అండ్ వాళ్ళతో ఒక ఫ్రెండ్గా ఉండాలి. వాళ్ళకి రెక్కలు వచ్చినాయి కదా వదిలేకుండా ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అనేది మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. బట్ వాళ్ళంతా వాడిని ఎదుగునిస్తూ ఉండాలి. ఇవన్నీ మనమే చూసుకోవాలి పేరెంట్స్గా. అది లేదు అన్నప్పుడే ఒక వాక్యూమ్ క్రియేట్ అవుట్ చూసారా, ఎస్పెషల్లీ ఆడపిల్లల తల్లిదండ్రులైనా ఎవరైనా సరే, నేను గమనించిన దాంట్లో ఒక వాక్యూమ్ క్రియేట్ అవుట్ చూసారా, అంటే ఒక గ్యాప్ క్రియేట్ అవుతుంది ఆ పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఆ గ్యాప్ని కవర్ చేసే కోతినా కొడుకులు అనకూడదు, అలాంటి వాళ్ళని ఎక్కువ లవ్ చేస్తుంటారు, వాళ్ళకి ఇంప్రెస్ అవుతుంటారు, లేదా ఇన్ఫాక్చువేషన్, ఇప్పుడు ఏదో కొత్త కొత్త పదాలు వస్తున్నాయి కదా, అవన్నీ వదిలేస్తుంటారు. సో దీని విషయంలో తల్లిదండ్రులు కొంచెం నేను చెప్పింది ఒకసారి ఆలోచించండి, కరెక్ట్ అనిపిస్తే పాటించండి, లేదు అంటే నోరు మూసుకుని కూర్చోరని ఒక కామెంట్ పెట్టండి, అంతే. నెక్స్ట్ అబ్బాయిల గురించి మాట్లాడుకుందాం. అంటే 99% ఏ లవ్ స్టోరీ చూడండి, ఏ సినిమాలు చూడండి, బయట ఎక్కడైనా చూడండి, అమ్మాయి ఖాళీగా ఉంటే ముందు వెనకాల తిరిగేది అబ్బాయే. అండ్ ఆ వయసు నుంచి మేము కూడా అదే వయసు, అంటే ఎస్పెషల్లీ 18 నుంచి 25 సంవత్సరాలు ఒక జ్ఞానం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తప్పడం వల్ల జరిగే విషయాల్లో. బట్ ఒక్కటి ఆలోచించండి, మీరు మీ తల్లిదండ్రులు మీకోసం పెళ్లి చేయరా, లేకపోతే మీకు అమ్మాయిని చూడరా, ఎక్స్ట్రా ఎమోషన్ ఎందుకు మీరు తెచ్చిపెట్టుకోవడం? మీరు బాధ్యతగా ఉండి మీ చదువు, అదేదో చదువుకోవాల్సిన టైం కదా, ఆ టైంలో మీరు మీ చదువులు కంప్లీట్ చేసి మీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసుకొని కొంచెం నేర్చుకోవాల్సింది కొంచెం ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుంటే మీ లైఫ్లో ఒక క్లారిటీ ఉంటుంది, ముందుకు దూసుకుని వెళ్ళిపోతారు. ఆటోమేటిక్గా అమ్మాయిలే మీ వెనకాల పడతారు. కానీ అది వదిలేస్తారు ఫస్ట్. ఇది 90% అబ్బాయిలు అదే, ఏదో 10% ఉంటారు కేటగిరీ, వాళ్ళు వేరు 90% చేసే పని ఇదే. అండ్ తన చెడ్డ కోతి వనవంతా పడిచింది అన్నట్టు ఈ 90%లో సక్సెస్ అయ్యేవాళ్ళు ఒక 10% అంటారు, మిగతా 80% చుట్టూ చురి నువ్వు తురువు అని తిరిగే బ్యాచ్లు, అటు ఇటు తిరిగే కాని బ్యాచ్లు అలాగే ఉంటాయి. బట్ అలా వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రేమలు, ఇన్ఫాక్చుయేషన్లు, లేకపోతే రిలేషన్షిప్లు, ఎందుకంటే ప్రతి రిలేషన్షిప్ మన మైండ్లో ఒక మెమరీ క్రియేట్ చేస్తుంది. ఆ మెమరీస్ని మీరు తొలగించుకోవడం, ఆ ట్రామా నుంచి బయటపడడం అనేది చాలా 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 కష్టం. అది ఎలాగైనా అనుకోండి. సో లైఫ్లో ఎప్పుడు కూడా ఒకే రిలేషన్ని ఒకే ప్రశాంతంగా హ్యాపీగా లీడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. అంతగా మించి లేదురా నీకు ఎందుకురా, నీకు ఏం తెలిసిరా, తోకడా గడివి అనుకుని మీరు కంటిన్యూ అవుతానంటే మీరు మీ కర్మకి మిమ్మల్ని వదిలేస్తున్నాను. నేను ఏం చెప్పలేను, చెప్పాల్సింది ఏదో చెప్పాను. ఒకే బాణం, ఒకే భార్య, ఒకే గురి, పీస్ఫుల్ లైఫ్, ఒకే రిలేషన్, పీస్ఫుల్ లైఫ్. లేదు అనుకుంటారా, మీ కర్మ. నెక్స్ట్ ఫైనల్గా అమ్మాయిలకి కొంచెం కాంప్లికేటెడే. చూడండి అమ్మా, ఫస్ట్ థింగ్, ఒకడు వచ్చి మీకు ప్రపోజ్ చేశాడు అంటే ఆడు మీకు నచ్చలేదంటే ఇమీడియట్గా చెప్పండి, లేదా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేయండి. మా ఇంట్లో మా నాన్న, మీకు తెలుస్తుంది కదా మీ ఇంటి పరిస్థితి ఏంటి, మీ నాన్నగారు ఏంటి, మీరేంటి, అండ్ ఎలా ఉంటుంది. అలాంటప్పుడు ఆడికి ఎందుకు అనవసరమైన హోప్స్ ఇవ్వాలి? అది మీరు ఆడు మిమ్మల్ని ఫోర్స్ చేస్తుంటే మీ నాన్నగారికి చెప్పండి. ఈ సినిమాలో జరిగేది అదే. హీరో తెలుసో తెలియకు అట్రాక్ట్ అవుతుంది, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల అబ్బాయితో కనెక్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇంత జరిగి ఎలా అంటారంటే హోటల్కి వెళ్ళి ముందు బిల్లు కట్టేసి తర్వాత టిఫిన్ చేస్తా అన్నట్టు ఉంటుంది. సారీ, హోటల్కి వెళ్ళి ఫుల్గా తినేసి తర్వాత నేను బిల్లు కట్టిన అన్నట్టు ఉంటుంది. రాంగ్ ఎగ్జాంపుల్ చెప్పాను ఇందాక, ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్. సో ఆడు ఇష్టమని చెప్పి ఆడికి తినిపించి ఆడి ఇల్లు క్లీన్ చేసి ఆడికి కావాల్సినవన్నీ సమర్పించేసుకుని మళ్ళీ లెక్కలు కూడా చెప్తే క్లైమాక్స్లో ఇవన్నీ చెయ్యక ముందు ఆలోచించుకుంటే, అంటే నేను ఇందాక చెప్పాను కదా, ప్రతి రిలేషన్ ఒక మెమరీ కింద ఉండిపోద్ది మనకి. ఆ రిలేషన్లు అయినా ఇన్ఫాక్చుయేషన్లు అయినా ఎంత తక్కువ ఉంచుకుంటే అంత మంచిది. ఈ సినిమాల్లో యాంకర్ల డైలాగులు, టీవీలో యాంకర్ల డైలాగులు చూసి కానీ, లేకపోతే సినిమాల్లో హీరోయిన్లు తెలిసి ఏంటి అది చెప్తాను, వీళ్ళు పాయింట్ ఒక సైడ్ చూపిస్తారు, అదర్ సైడ్ చాలా ఉంటాయి. మీరు ఇవన్నీ ఆలోచించుకుని ముందుకు వెళ్తే కనుక మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. గర్ల్ ఫ్రెండ్ మూవీ బాగాలేదని నేను చెప్పట్లేదు, కానీ ఆయన చెప్పిన భావం కరెక్ట్ కాదు. ఎందుకంటే లాస్ట్లో అమ్మాయి చెప్పుద్ది, నేను నీతో 1000 సార్లు పడుకున్నాను, నేను 1,00,000 సార్లు ముద్దులు పెట్టాను, కానీ నేను నిన్ను నాకు నచ్చలేదు. అది
ఆ మెమరీస్ ఆ సినిమాలో ఆ అమ్మాయిని అంటాడు, కానీ మీరు అలా చేస్తే కనుక 90% మీలో ఆ మెమరీస్ మిమ్మల్ని లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఫిజికల్ టచ్ అనేది మన లైఫ్లో ఒక మెమరీ కిందే ఉంటుంది. సో ఆ మెమరీస్ని మీరు అనవసరంగా ఎక్కువ క్రియేట్ చేసుకొని అనవసరంగా ట్రామాలు తెచ్చుకొని ఫ్యూచర్ని స్పాయిల్ చేసుకోకండి. లేదు మీరు ఉండలేకపోతున్నారు అంటే సీరియస్గా చెప్తున్నా, లైఫ్ లేదు లేదు కాదు, ముందు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోండి. అంతే తప్ప నాకు గోల్ ఉంది, ఇది అది అవ్వ కావాలి బువ్వ కావాలని కాదు. గోల్ కావాలంటే దానికి ముందే కాన్సన్ట్రేట్ చేయండి, మిగతా అన్ని పక్కన పెట్టండి. నాకు అవ్వ కావాలి బువ్వ కావాలి, మేము ఎలా కావాలంటే అలా ఉంటామంటే ఒకటే చెప్తున్నా, వీధిలో కుక్కలు బతకడానికి సమాజంలో మనం బతకడానికి తేడా ఉంటుంది. ఆ తేడాయే మనం మనుషులను చూపిస్తాం. సో ఆ తేడా మాకు లేదు అంటే ఫ్యూచర్లో మిమ్మల్ని అందరినీ కూడా వీధిలో కుక్కలతోనే పోల్చుకోవాల్సి వస్తుంది. ఇది వాస్తవం. హట్ అయి ఉండొచ్చు, కానీ నాకు చెప్పడానికి బాధగానే ఉంది. బట్ స్టిల్ ఇది పచ్చి నిజం. సో ఇది ఆలోచించుకొని మీరు ఈ యువత తల్లిదండ్రులు ఆలోచిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.